ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉన్నారా? ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా? ప్రతిరోజు ప్రార్థించండి, వాక్యం చదవండి. అనుదినం వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు మీరు వాగ్దానాన్ని వీక్షించండి. ఈ ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానాన్ని చదువుకుందాం. విలాప వాక్యముల గ్రంథము 5వ అధ్యాయం 21వ వచనము. యెహోవా, నీవు మమ్మును నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగెదము, మా పూర్వస్థితి మరలా మాకు కలుగచేయుము. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ప్రభు మనకిచ్చిన వాగ్దానం, యెహోవా, నీవు మమ్మును నీ తట్టుకు త్రిప్పిన ఎడల మేము నీ తట్టు తిరిగెదము, మా పూర్వస్థితిని మరలా మాకు కలుగజేయము. శ్రేష్టమైనటువంటి ప్రార్థనా విధమును తెలియపరిచేటటువంటి వాగ్దానం ఈ ఉదయకాలం. మరి ప్రభు సముఖంలో ప్రార్థిస్తూ ఉన్న మనం కొన్ని సందర్భాల్లో బలహీనమైనటువంటి ప్రార్థనలు చేస్తూ ఉంటాం. ఏ రీతిగా ప్రార్థనలు చేయాలో కొన్ని సందర్భాల్లో అనాలోచనగా ప్రార్థిస్తూ ఉంటాం. అయితే ఇక్కడ రాయబడినటువంటి ఈ వాగ్దానము ఎలాగా ఉంది, ఈ ప్రార్థన విధానం ఎట్లా ఉంది అంటే, ప్రభువా, నీ చిత్తం మా జీవితాల్లో సంపూర్ణంగా నెరవేర్చయ్యా. మా సొంత ఆలోచనలు కాదు, మా ఉద్దేశములు కాదు, కానీ విరగ్గొట్టబడి ఉన్నాం, నలిగిపోయి ఉన్నాం, శత్రువుల చేతికి చిక్కిపోయి ఉన్నాం, శ్రమల పాలయ్యాం, పోరాటాలను ఎదుర్కొంటున్నాం, సర్వం కోల్పోయి నష్టపోయాం. మరి ఈ సమయంలో ఇక నీ వైపు మేము చూస్తున్నాం, నిన్నే ఆధారం చేసుకుంటున్నాం ప్రభువా. ఇక మమ్మలను కరుణించి క్షమించి మా కఠిన హృదయములు నీ తట్టు తిరిగే విధంగా మా మనసులను నీ తట్టు త్రిప్పు ప్రభువా. మా మనసులను నీ తట్టు మీరు ఆకర్షించండి, అప్పుడైతేనే మేము నీ తట్టు తిరగగలుగుతాము అని ఇక్కడ రాయబడింది. మంచి దీవెనకరమైనటువంటి ప్రార్థన అండి. మన కొన్ని సందర్భాల్లో లోకంలో ఉన్న పోరాటాలను బట్టి, ఆకర్షణలను బట్టి, శోధనలను బట్టి ప్రభుకి సమీపంగా వెళ్ళాలని మంచి తృష్ణ, కోరిక ఉన్నటువంటి పరిస్థితుల్లో సైతము ఈ శోధనలను బట్టి దేవునికి దూరంగా మనం వెళ్ళిపోతూ ఉంటాం. ప్రభువుని హత్తుకోవలసిన మన హృదయము ఈ వ్యతిరేకతలన్నిటిని బట్టి మరి లోకం వైపు వెళ్ళిపోతూ ఉంది. అయితే ఈ ఉదయకాలము ఈ విధమైన ప్రార్థన చేయగలగటం నువ్వు నేర్చుకుంటే నీ దేవుడు నీ జీవితంలో ఏం చేయబోతున్నాడంటే, నీ పూర్వపు స్థితిని మరలా నీ జీవితంలో ఆయన కలగజేయబోతున్నాడు. ఆమేన్. ఈ వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తూ మరి మీలో చాలామంది మరి గతంలో మంచి అనుభవాలు, ప్రార్థనాపరమైన అనుభవాలు, చక్కటి ఆత్మీయ అనుభవాలు కలిగిన వారు, ప్లస్ భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు బ్లెస్డ్గా ఉన్నటువంటి వారు మరి ఈ దినాల్లో అనేకమైన శోధనలు, పోరాటాలు ఎదుర్కొంటూ శ్రమల పాలవుతూ ఉండొచ్చు. దేవుని బిడ్డ, నీవు దేవుని సముఖంలో ఈ విధంగా అడగగలిగితే, ప్రార్థించగలిగితే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నీ పూర్వపు స్థితిని మరలా నీకు ఆయన కలగజేయబోతున్నాడు. ఆ తొల్లిటి కృపాతిశయములను మరలా ప్రభు నీకు చూపించబోతున్నాడు. బండ, మొండి వంటి కఠినమైన మన హృదయాలు ప్రభు తట్టుకి తిరగాలంటే నీవు ప్రభు సన్నిధిలో మోకరించాయా, నా హృదయాన్ని నీ తట్టు ఆకర్షించు అని అడుగు. ఆయనకే నీ ప్రాణ, శరీరము, దేహము, నీ ఆత్మని అప్పగించు. సంపూర్ణంగా నీవు ప్రభుకి సమర్పించుకో. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. నీ పూర్వ స్థితిని మరలా నేను నీ కలగజేతును అనేది ఈ ఉదయకాలం ప్రభు ఇస్తున్న వాగ్దానం. కాబట్టి ధైర్యం తెచ్చుకుందాం, ప్రభు సరెండర్ అయిపోదాం, ప్రభు యొక్క స్వాధీనంలోనికి అప్పగించుకుందాం. దేవుడు పూర్వపు స్థితిని జీవితంలో మరలా నీ కలగజేయునుగాక. ఆమేన్. మరి అందరం కళ్ళు మూసుకుందాం. ఈ చక్కటి వాగ్దాన నెరవేర్పుకై ప్రార్థన. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయం ప్రభువా, అయ్యా, నీ తట్టు నాయన సంపూర్ణంగా పూర్ణ హృదయంతో మేము తిరిగే విధంగా మా హృదయంలో మీరు త్రిప్పండి ప్రభువా. మాలో బలహీనతలు, పొరపాట్లు, శ్రమలు, శోధనలు అయ్యా, లోకం వైపు ప్రభ నీ ప్రజలను ఈడ్చుకు వెళ్తున్న ప్రతి చీకటి ఉదయకాలం యేసు నామములో కొట్టివేయబడును గాక. ఏ సమస్యల్లో, పోరాటాలు, ఇరుకుల్లో ఉంటున్నారు, ఏ శోధనలో ఉంటున్నారో ప్రతి బిడ్డకి యేసు నామములో ఈ ఉదయకాలం విడుదల కలుగును గాక. వారు కోల్పోయిన సర్వం తిరిగి నీ బిడ్డలకు అనుగ్రహించబడాలి. నీ వాగ్దానం ప్రకారం పూర్వస్థితి మరలా వారి జీవితాల్లో కలగజేయబడును గాక. నిన్ను బట్టి ఆనందించే కృప, నీలో అతిశయించి అయ్యా నీకు సాక్షులుగా జీవించే కృపను, ఆ మహిమ కలిగిన జీవితమును మరలా నీ బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థిస్తూ, కోర్టు సమస్యలు అయ్యా, భూతగాథలు, ప్రతి విషయమైన ఇష్యూస్నైనా, ఆర్థిక సమస్యలు, అప్పులు యేసు నామములో కొట్టివేయబడును గాక. ప్రతి బిడ్డను బ్లెస్ చేయండి. వివాహాలు కాని వారి జీవితంలో అద్భుతమైన వివాహాలు మీరు జరిగించండి ప్రభా. ఆశ్చర్యకరమైన కార్యములను జరిగించండి. మంచి గర్భఫలం నీ బిడ్డలకు దయచేయండి. ప్రతి విధమైన ఆటంకాలు కొట్టివేయమని ప్రార్థిస్తూ
ఉన్నాం. ఈ ఉదయకాల సమయం బర్త్డే, మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. ఇతరితర శుభ కార్యములను ప్రభా తలపెట్టిన ప్రతి బిడ్డను ఆశీర్వదించు. ఈ శ్రేష్టమైన వాగ్దానం వారి జీవితాల్లో నెరవేరుస్తూ పూర్వస్థితిని బిడ్డలందరి జీవితాల్లో దయచేయమని, గణపరచమని, బిడ్డలందరినీ లేవనెత్తమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, మరొకసారి ఈ వాగ్దానాన్ని వీక్షించండి. మీలో ఎవరైనా క్రొత్తగా ఈరోజే ఈ వాగ్దానాన్ని వీక్షిస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టి రాజు అనే ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వాగ్దానం లైక్ చేయండి, అనేకులకి షేర్ చేయండి. తద్వారా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీ అందరి నిమిత్తం మేము ప్రార్థిస్తున్నాం. గొప్ప సమాధానం, దీవెన దేవుడు మీ అందరి జీవితాల్లో దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.